హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. అనేక వివాదాల్లో ఇరుక్కున్నటువంటి పులివెందుల మాజీ సీఐ శంకర్ని డిస్మిస్ చేస్తున్నట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో వైసీపీ పార్టీ ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఎవరి సీఐ శంకర్ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మొట్టమొదటి ఎంక్వైరీ ఆఫీసర్గా పనిచేశారు. ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించారు. ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అభియోగాలు ఉన్నాయి. గతంలో సస్పెన్షన్ కూడా గురయ్యారు. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి వాస్తవాలను మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు కొత్త రాజేంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇవాళ ఉదయమే సిఐ శంకర్ని డిస్మిస్ చేస్తున్నట్టు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించారు. ఆయన ఎప్పుడైతే ప్రకటించారో వెంటనే వైసీపీ ఇదే అక్రమం, కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం చేశారు అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏది నిజం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ సంచలనం అయినటువంటి హై ప్రొఫైల్ మర్డర్ వైఎస్ వివేక హత్య. ఇది 6 సంవత్సరాల నుంచి సున్నితమ్మ వీర పోరాటం చేస్తూ ఉంది. అసలైన నిందితుల్ని, నేరస్తుల్ని పట్టుకోండి అని కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యం ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, అప్పటి పులివెందుల సిఐగా ఉన్నటువంటి శంకరయ్య ఈరోజు సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయబడ్డాడు. ఎందుకు డిస్మిస్ చేయబడ్డాడు? గతంలో సస్పెన్షన్, ఇది డిస్మిస్ చేయబడ్డాడు. డిస్మిస్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్ అంటే టెర్మినేషన్. ఎందుకు అనేది మనం ఆలోచించేద్దాం. ఒకటి. రెండో అంశం, ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సిఐ శంకరయ్యని వెనకేసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనే విషయాల మీద పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మరో గోరంట మాధవ? ఎస్, అదే సేమ్. కరెక్ట్, యువర్ రైట్. అందరికీ అన్నీ అర్థమవుతున్నాయి ఇవాళ రేపు. 2019 మార్చి 15 ఈ ఘోరమైన హత్య జరిగిన నేపథ్యంలో అప్పటి సిఐగా ఉన్నటువంటి శంకరయ్య ప్రాథమికంగా ప్రైమరీ డ్యూటీ ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్ని ప్రొటెక్ట్ చేయటం. అంటే ఆ సీన్ జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు ట్యాంపరింగ్ కాకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ బారికేడ్ కట్టేసి అది డిస్టర్బ్ కాకుండా చూసే ప్రైమరీ డ్యూటీ పోలీసులది. అవును. ఈయన ఆ డ్యూటీకి రివర్స్ డ్యూటీ చేశాడు. అంటే సాక్ష్యాధారాలని తారుమారు చేసి, బ్లడ్ని క్లీన్ చేసి, చనిపోయిన బాడీకి కుట్లేపించి, అంటే పోస్ట్ మార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేటట్టు, అంటే నిందితుల్ని రక్షించే విధంగా ఈయన అధికార దుర్వినియోగం చేసిన మాట జరిగింది ఆ సందర్భం. అందుకు గాను అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈయన్ని సస్పెండ్ చేసింది. ఫెయిర్ ఎనఫ్, వెరీ ఫెయిర్ ఎనఫ్, డిసిప్లినరీ ప్రొసీడింగ్ కదా. అయితే దురదృష్టవశాత్తు దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ సస్పెండ్ కాబడ్డ సిఐ శంకరయ్యని మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది. ఎందుకు? మీరు అన్నారు ఇందాక, అప్పట్లో ఒకడు ఉండేవాడు పోలీసు, తర్వాత ఎంపీ అయ్యాడు, గోరంట్ల మాధవ్. ఆయన ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చారో, ఇప్పుడు ఈయన ఆ మర్డర్ కేసులో నిందితుల్ని, నేరస్తుల్ని రక్షించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈయన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ సస్పెండ్ అయినాడికి మళ్ళీ పొజిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో సిఐ శంకరయ్య ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఈయన అప్పట్లో దర్యాప్తు చేస్తున్న సిబిఐ దర్యాప్తు సంస్థల దగ్గర ఈయన ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే, నన్ను బెదిరించారు, భయపెట్టారు, ఆ సాక్ష్యాలను తారుమారు చేయమన్నారు, అందుకే నేను చేశానని ఒప్పుకున్నాడు. సిబిఐ ముందు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఇదే మాట మెజిస్ట్రేట్ ముందు, జడ్జి గారి ముందు చెప్పాల, స్టేట్మెంట్ 161 కింద. అది జరగకుండా రకరకాల రీజన్స్ చెప్తూ దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ, డిలే చేస్తూ, ప్రొలాంగ్ చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు. అది కాలే. తర్వాత ఏమైంది, ఈయన వీఆర్లో పెట్టారు. మళ్ళీ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ సిఐ శంకరయ్య అంతటితో ఆగాడా? ఆగల. మొన్న సెప్టెంబర్ 18న స్వయాన చీఫ్ మినిస్టర్ గారికి లీగల్ నోటీస్ పంపించాడు. డిఫామేషన్ కేసు, పరువు నష్టం దావా వేసేటట్టుగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో సిఐ శంకరయ్య ఈ సాక్ష్యాధారాలను తారుమారు చేశారని చాలా సందర్భాల్లో మాట్లాడాడు. దానివల్ల నాకు పరువు నష్టం జరిగింది. ఉంటే కదా నష్టం జరగడానికి. పరువు నష్టం జరిగింది, 1.45 crores 15 రోజుల్లో నాకు పరువు నష్టం కింద పే చేయాలా, లేదా సారీ చెప్పాలా అసెంబ్లీలోను బయట అని నోటీస్ పంపించాడు ముఖ్యమంత్రికి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఒక సాధారణ పోలీస్ సిఐ ముఖ్యమంత్రికి లీగల్ నోటీస్ పంపించి డిఫామేషన్ కేసు వేసాడంటే దాని వెనక ఉన్న పెద్దలు ఎవరో, ఈయన్ని ఎవరైతే కాపాడారో ఆ పెద్దలు, ఈయన్ని ఎందుకు కాపాడారో, అప్పట్లో వాళ్ళని ఈయన కాపాడాడు కాబట్టి. ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యం. దీంతో పాటుగా ఇంకొక మెసేజ్ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఏమిచ్చారంటే,
సునీతమ్మ గారు పోరాటం చేస్తున్న సందర్భంలో బాబాయ్ హత్య కేసు విషయంలో నిగ్గు తేల్చాలి అని అప్పట్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునీతమ్మ మీద, వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి మీద, సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద ఉల్టా కేసు పెట్టించేశారు. ఇది ఒక విచిత్రం. ఆ ఉల్టా కేసు తప్పుడు కేసు అని చెప్పి ప్రూవ్ అయిపోయింది. మరి తప్పుడు కేసు అని ప్రూవ్ అయితే ఈ తప్పుడు కేసు ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు, ఏ ప్రయోజనాల కోసం పెట్టించారు, దాని వెనకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనేది విచారణ చేయాలి కదా. చేయలా, దాన్ని అట్లా వదిలేశారు. చాలా అంశాలు వదిలేశారు, అందులో ఇదొకటి. వదిలేస్తే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఆ ఇద్దరు పోలీస్ అధికారులు ఎవరైతే తప్పుడు కేసు పెట్టారని తేలిందో, రామకృష్ణారెడ్డి ఇంకొక రెడ్డి ఎవరో ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయ్యారు ఇద్దరు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళు కేసు పెట్టి విచారణ చేస్తుంది. సో ఈ విధంగా చేయకపోతే పోలీస్ అధికారులు అధికారంలో ఉండి పార్టీలకి కొమ్ము కాస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ ఉండి దాని తర్వాత వీళ్ళు ఈ పదవి అయిపోయిన తర్వాత, ఈ జాబ్ అయిపోయిన తర్వాత రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వటం, మీరు చెప్పినట్టుగా మాధవ్ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. ఈ సిఐ శంకరయ్యను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి కారణం ఇది. తర్వాత ఈయన పార్టీలో చేరినా ఆశ్చర్యపోనక్కర్లా. ఇప్పుడు సునీతమ్మ ప్రస్తావించినటువంటి పిటిషన్లో సబ్మిట్ చేసిన అంశాలు, బాబాయ్ హత్య కేసులో 7 అనుమానాస్పద మృతి చెందితే దాని మీద ఎందుకు విచారణ చేయలేదు, దస్తగిరి జైల్లో ఉంటే ఆయన్ని చంపే ప్రయత్నం చేయడానికి వెళ్తే A4 ఆ కేసులో సతీష్ రెడ్డి, డాక్టర్ సతీష్ రెడ్డిని జైల్లోకి ఎందుకు పంపించారు, ఎందుకు బెదిరించారు, దస్తగిరికి 10 కోట్లు ఇస్తానన్నవారు ఎందుకు ఇస్తా ఉన్నారు, మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు ఎందుకు అడ్డంకులు కలిగిస్తే ఆయన విచారణ చేయలేదు. ఇట్లా రకరకాల అంశాలతో సునీతమ్మ ఇప్పుడు లేటెస్ట్గా ట్రయల్ కోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. ఆ ప్రకారంగా చూసినప్పుడు సిఐ శంకరయ్య అప్పట్లో అధికార దుర్వినియోగం పాల్పడ్డాడు. ఈ రకరకాల ఇన్సిడెన్సెస్ వల్ల యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీజర్ ప్రకారంగా వీళ్ళు సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారు. ఇది డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ ప్రకారంగా చేసినప్పుడు పార్టీకి, రాజకీయ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం, దేన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఈయన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఈయన వెనక వాళ్ళు ఉన్నారని చెప్పకనే చెప్తున్నారా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. మొన్న ఈ మధ్య పరకామణి కేసులో సతీష్ అనే ఒక విజిలెన్స్ ఆఫీసరు అనుమానాస్పద హత్య గావించబడితే అది పోలీసు వాళ్ళు నిర్ధారణ చేయకముందే భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ప్రెస్లో మాట్లాడుతూ ఇది ఆత్మహత్య అని డిక్లేర్ చేశాడు. మరి ఆయనకి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకపోతే ఆయనకి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, సాక్ష్యాలు ఉన్నాయా తెలియదు. ముందు ఆయన విచారణ చేయాలా. ఇప్పుడు అదే మాదిరి సిఐ శంకరయ్య విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పించుకోవాల్సిన అవసరం ఏముంది అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం. ఇండైరెక్ట్ గా అర్థమైపోతుంది వాళ్ళే వెనకాల ఉండి స్పాన్సర్ చేశారు ఇప్పటి వరకు అని. కరెక్ట్, దాని మీద కూడా విచారణ జరగాలి అని అంటున్నా. సునీతమ్మ మళ్ళీ ఈ పాయింట్ కూడా రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాప ఎన్ని పాయింట్స్ అని రైజ్ చేస్తుంది సార్. ఆ న్యాయ పోరాటం నిజంగా ఒక ఆడబిడ్డ, మనం యాడ్సప్ చెప్పాలి దానికి. కరెక్ట్, తప్పకుండా. థ్యాంక్ యూ.